నమస్తే. నేను సాహితి, సర్టిఫైడ్ యోగా ట్రైనర్ అండ్ న్యూట్రిషనిస్ట్. నేను తొందరలో క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నాను. ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే తప్పకుండా కింద చూపిస్తున్న నెంబర్స్‌కి మెసేజెస్ లేదా కాల్ చేయొచ్చు. ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా తప్పకుండా ఫాలో చేయండి. సో, ఇప్పుడు టాపిక్ వచ్చేసి ఏంటి? నీ పెయిన్స్. సో, నీ పెయిన్స్ అనేది నేను మీకు ఆల్రెడీ చాలా సార్లు చెప్పాను. ఏజ్‌తో సంబంధం లేకుండా వస్తున్నాయి. ఇంతకుముందు ఏంటంటే ఓన్లీ కొంచెం ఏజ్ పైబడిన వాళ్ళకొచ్చేది. ఇప్పుడసలు సంబంధమే లేదు ఏజ్ తోటి. అందరికీ వస్తున్నాయి. ఎందుకు? పోస్చర్ ఇన్‌కరెక్షన్ వల్ల. కరెక్ట్‌గా కూర్చోవడం లేదు. ఊరికే కూర్చోవడం లేదా, ఊరికే నిల్చోవడం లేదా, ఊరికే జర్నీస్ చేసినా, డెస్క్ జాబ్స్ అయ్యుండొచ్చు. అసలు ఏదైనా రీజన్ అయ్యుండొచ్చు. పోస్చర్ ఇన్‌కరెక్షన్. ఇప్పుడు స్టార్టింగ్‌లో ఏదైనా పెయిన్ వచ్చింది. నీ పెయిన్స్ అనే కాదు, బాడీలో ఏదైనా పెయిన్ వచ్చింది. ఫస్ట్ గమనించుకోవాలి కదా! అరే! నాకు ఈ పెయిన్ వస్తుంది. నేను దీనికి ఏం చేయొచ్చు? ఇమ్మీడియేట్‌లీ నేను ఆ పెయిన్ రిలీఫ్ ఎక్సర్‌సైజెస్, ఆసనాస్ చేసేసుకుంటే మనకు ఆటోమేటికల్లీ అది తగ్గిపోతది. కంప్లీట్‌గా బావుంటది. ఇంక డైలీ అదే కంటిన్యూ చేసుకోవాలి. మనం ఏం చేస్తాం? నొప్పి చాలా 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 ఎక్కువై హాస్పిటల్‌కెళ్ళి అక్కడ ఎవరైనా సర్జరీ అని, లేకపోతే ఇంకేదైనా అనంగానే భయమేసి అప్పుడు స్టార్ట్ చేద్దామని చూస్తున్నాం. ఏదైనా సరే ఒక ప్రాబ్లమ్ వచ్చి తలుపు కొట్టాక ఎందుకు యోగా గుర్తుకొస్తుంది? ముందెందుకు గుర్తు రావట్లేదు? అరే! నాకెప్పటికి పెయిన్స్ రాకుండా ఉండడానికి నేను చేస్తాననో, లేదా నా హెల్త్ బావుండాలి అని నేను చేస్తాననో ఎందుకు గుర్తు రావట్లేదు? ప్రాబ్లమ్ వచ్చాకనే ఎందుకు గుర్తొస్తుంది మనకి? సరే పోనీ అట్‌లీస్ట్ అదైనా పర్వాలేదండి. నాకక్కడ కూడా కంప్లెయింట్ లేదు. అట్‌లీస్ట్ ఒక ఇష్యూ వచ్చాకనైనా గుర్తొచ్చినా మంచిదే. సో చూడండి, నీ పెయిన్స్ అనేది మనకి ఏదైనా రీజన్ అయ్యుండొచ్చు. పోస్చర్ అయ్యుండొచ్చు, యాక్టివ్ లేక అయ్యుండొచ్చు, ఊరికే కూర్చోడం ఏదైనా అయ్యుండొచ్చు. సో చూడండి, మీకు నొప్పి లేస్తుంది. మీరు ఊరికే కూర్చొనున్నారు. నొప్పి లేస్తుంది. సో ఇమ్మీడియేట్ మీరు చేయాల్సిందేంటి? కాసేపలా వాక్ తీసుకోండి. ఎక్కువ సేపు నిల్చొనున్నారు. మనం ఏం మిస్టేక్ చేస్తాం ఎస్పెషల్లీ అందరం అమ్మాయి, అబ్బాయి అని తేడా లేకుండా. ఒక పని చేస్తున్నాం, నిల్చొనున్నాం. ఇప్పుడు మనకు కూర్చోవాలి, బాడీ అడుగుతుంది కూర్చోండి, కూర్చోండి అని. మనం ఏం చేస్తాం? అరే! ఈ ఒక్క పని మిగిలిపోయింది. ఒక్క పని చేసేసుకున్న తర్వాత రిలాక్స్ అవుతానులే అంటుంటాం. మన బాడీ ఎందుకు వెయిట్ చేస్తుంది మన కోసం? అవునా? కాదా? సో, ఫస్ట్ మన బాడీ చెప్పింది మనం వింటేనే కదా అది మనం మాట వినేది. సో, బాడీ చెప్పిన మాట వినండి. సెకండ్ వచ్చేసి మీకు ఆల్రెడీ నీ పెయిన్స్ ఉన్నప్పుడు రెగ్యులర్ చేసుకుంటూనే ఉండండి. అంటే ఇప్పుడు ఇదొక 20 మినిట్ వీడియో అనుకోండి. ఒక డీప్ బ్రీత్స్ తీసుకొని చేసుకుంటాం కాబట్టి మనకు 20 నిమిషాలు తీసుకోండి. 15-20 మినిట్స్ లేదా 10 మినిట్స్. సో డేలో ఒక 4-5 టైమ్స్ ఊరికే సింపుల్ చేసుకోండి. అంటే ఒక 2 టైమ్స్ బ్రెత్ వర్క్ తోటి ఇలా చేసుకుంటారు కదా! ఒక 3 ఆర్ 4 హవర్స్‌కి ఒకసారి సింపుల్ చైర్‌లో కూర్చొనైనా సరే, లేదా నార్మల్ ఇలా మ్యాట్ ఏసుకొనైనా సరే, మీకు ఎలా కంఫర్టబుల్ ఉంటే అలా చేసేసుకోండి. మీరు బెడ్ రిడెన్ అయ్యి ఓన్లీ బెడ్ మీదే ఉండగలిగితే కూడా దానికి కూడా జస్ట్ బెడ్ మీద కూర్చొనైనా సరే ఇవన్నీ ఎక్సర్‌సైజెస్ చేసేసుకోండి. ఎక్కువ ప్రోటీన్ తినకూడదు. ఆల్రెడీ బాగా నీ పెయిన్స్ ఉన్నప్పుడు. ఇంకొకటొచ్చేసి ఇలా చిన్నగా ఉంటాయి. ఉప్పు ఎక్కువ తిన్నా కూడా మంచిది కాదు. సో ఫుడ్ కూడా కొంచెం జాగ్రత్తగా కరెక్ట్‌గా చూసుకొని తినండి. నేను మీకు తొందరలో ముద్రాస్ కూడా నేర్పిస్తాను. ఒక పెయిన్స్ ఉన్నప్పుడు ఏం చేయకున్నా సరే, బెడ్ రిడెన్ ఉన్నా సరే ఇలా చేసుకోవాలి అవి కూడా నేర్పిస్తాను. బట్ ఈరోజైతే ఆసనాస్ చూపిచ్చేస్తాను మొత్తం. సో అవి మాత్రం చూసేయండి. సో చూడండి, ఇలా కూర్చున్న దగ్గరే ఫస్ట్ ఓపెన్ చేసుకోండి. ఎప్పుడైనా సరే స్ట్రెస్ మనకి ఇక్కడే ఉంది, ఏముందిలే అనిపిస్తది. అలా కాదు. స్ట్రెస్ ఇన్ యూర్ మైండ్, స్ట్రెస్ ఇన్ యూర్ బాడీ. సో స్ట్రెస్ ఇక్కడ ఎక్కువ ఉంటే ఇది కూడా బిగిసిపట్టినట్టే ఉంటది. మొత్తం అంతా ఇట్లా స్టిఫ్ ఉంటది. సో ఇక్కడ రిలీఫ్ ఉంటేనే బాడీ అంతా కూడా రిలీఫ్ ఉంటది. సో స్ట్రెస్ మీద వర్క్ చేయాలంటే కంపల్సరీ కావాల్సిందేంటి? ప్రాణాయామం తీసుకోండి, ఓం మంత్ర మెడిటేషన్ తీసుకోండి. అవన్నీ కూడా చేసుకోండి. మనకి చాలా రిలాక్సింగ్‌గా ఉంటది. సో ఫస్ట్ వచ్చేసి 2 కాళ్ళు దగ్గర పెట్టుకొని ఇలా ఫస్ట్ ఒకసారి పైకి కిందికి ఇలా స్లోగా తీసుకోండి. ఇప్పుడు 2 చేతులు వెనకాల పెట్టుకోండి. మీకు ఇలా కూర్చోలేను అనిపిస్తే వెనకాల ఏదైనా వాల్ సపోర్ట్ తీసుకోండి. ఏం పర్వాలేదు. చాలా స్లోగా ఇలా బయటకి ఇన్‌హేల్, ఎక్స్‌హేల్ మళ్ళీ లోపలికి. ఇన్‌హేల్ బయటకి, ఎక్స్‌హేల్ ఇలా లోపలికి. ఇలా ఒక 5-10 టైమ్స్ తీసుకోండి. ఇప్పుడు స్లోలీ ఇన్‌హేల్ లోపలికి, ఎక్స్‌హేల్ స్లోలీ ఇలా బయటకి. స్లోలీ మళ్ళీ ఇన్‌హేల్ ఇన్, ఎక్స్‌హేల్ స్లోలీ ఇలా పైకి. మనకి స్టిఫ్ ఉంటే బాగా అనిపిస్తది. చాలా సార్లు మోకాలు నొప్పి వచ్చినప్పుడు సో స్టిఫ్‌నెస్ ఎంజాయ్ చేయండి. స్లోలీ మళ్ళీ వెనకాలకి, ఇలా కిందికి, ఇలా లోపలికి, కిందికి. ఇది కూడా అంతే. ఒక 10-20 టైమ్స్ చేసుకోండి. ఏం పర్వాలేదు. ఇప్పుడు స్లోలీ రొటేషన్స్ ఇలా మొత్తం తిప్పేసేయండి. ఎక్సలెంట్. ఇలా రివర్స్ డైరెక్షన్ కూడా స్టార్ట్ చేయండి. ఇలా ఇవి కూడా అంతే. మీకు ఓపిక ఉన్నంత సేపు 10-20 టైమ్స్ అయినా కూడా తీసుకోవచ్చు. స్లోలీ
మళ్ళీ ఒకసారి ఇలా పైకి కిందికి పుష్ చేసేసుకొని ఇప్పుడు 2 కాళ్ళు ఇటు సైడ్ తీసుకొని స్లోలీ ఇలా చిన్నగా తీసుకోండి. లేదు నాకు ఇలా కూడా నచ్చట్లేదు, ఓన్లీ స్ట్రైటే నచ్చుతుందంటే స్ట్రైటే ఉంచండి. లేదు ఇలా కంఫర్టబుల్ ఉంది అనిపిస్తే మాత్రం స్లోలీ ఇలా తీసుకోండి. ఇలా మళ్ళీ స్ట్రైట్ తీసుకొని మళ్ళీ సేమ్ స్లోలీ ఇలా వెనకాలకు వచ్చేసి మళ్ళీ స్ట్రైట్ ఇలా ఒక టోస్టింగ్ తీసుకొని మళ్ళీ స్లోలీ ఇలా వెనకాలకి ఇలా చిన్న మూమెంట్ తీసుకోండి మీరు కూడా. రైట్, ఇది కూడా ఒక 5 to 10 times రిపీట్ చేసుకోండి. మొత్తం మూమెంట్స్ లేకుండా ఉన్నా కూడా మంచిది కాదు, ఆ లూబ్రికేషన్ అనేది కావాలి కదా. సో మొత్తమే మూమెంట్స్ లేకుండా ఉండకండి, చిన్న చిన్న మూమెంట్స్ అయినా ట్రై చేయండి. ఈ సర్జరీ అయి కొన్ని రోజులు అవుతుంది, లేదా విపరీతమైన పెయిన్ ఉంది అనుకుంటే మాత్రం మీ బాడీ చెప్పినట్టు, డాక్టర్ చెప్పినట్టు వినండి. కానీ కంపల్సరీ ఎక్సర్సైజ్ చేయమని చెప్తున్నారు కదా, అందరూ యోగా చేయమని చెప్తున్నారు డాక్టర్స్ అందరూ కూడా. చాలామంది లాస్ట్కి యోగా కూడా కంపల్సరీ ఒకసారి ట్రై చేసేయండి అని కూడా చెప్తున్నారు కదా. సో కంపల్సరీ ఇవన్నీ కూడా చేసుకోండి నీట్గా. ఇప్పుడు స్లోలీ దగ్గరికి తెచ్చుకొని స్లోగా మళ్ళీ దూరం ఇలా కింద సపోర్ట్ తీసుకోండి. దగ్గరికి ఇన్హేల్, ఇలా ఎక్స్హేల్ దూరం. సేమ్ ఇది కూడా ఒక 5 times రిపీట్ చేసుకోండి. స్లోలీ ఇలా పైకి వచ్చేసి ఇలా మళ్ళీ సేమ్ ఇన్ అవుట్ ఇలా తీసుకోండి. నీ క్యాప్ అనేది ఇలా పుష్ కావాలి. స్లోలీ ఇలా ఇది కూడా అంతే 5 to 10 times. ఇప్పుడు స్లోలీ రొటేషన్స్ తీసుకోండి. ఇలా స్లో రొటేషన్స్, ఇలా స్లోలీ రివర్స్ డైరెక్షన్ కూడా ఒక 5 times తీసుకోండి. ఇలా స్లోలీ కింద పెట్టేసి ఈ లెగ్ కూడా అంతే. స్లోలీ దగ్గరికి ఇన్హేల్, ఎక్స్హేల్ ఇలా అవతలికి ఇన్హేల్, ఎక్స్హేల్ ఇలా. ఇది కూడా ఒక 5 times తీసుకున్న తర్వాత స్లోలీ ఇలా పైకి ఇన్హేల్, ఎక్స్హేల్, ఇన్హేల్, ఎక్స్హేల్ ఇలా స్లో మూమెంట్స్ తీసుకోండి. ఇది కూడా ఒక 5 times తీసుకొని స్లోలీ 5 times రొటేషన్స్ తీసుకోండి. ఒక 5 times క్లాక్ వైజ్, ఇంకొక 5 times ఇలా రివర్స్ డైరెక్షన్. ఇలా స్లోలీ మళ్ళీ స్ట్రెయిట్ పెట్టేసుకొని పైకి కిందికి ఒకసారి అనుకొని రిలాక్స్ చేసేసుకోండి. ఒకసారి కిందికి మీదికి, కిందికి మీదికి ఇలా. ఇప్పుడు స్లోలీ పడుకొని జస్ట్ సింపుల్గా స్లోగా చేయగలిగితే సైకిల్స్ తీసుకోండి, స్లో సైకిల్స్ తీసుకోండి. ఇలా స్లో మూమెంట్స్ తీసుకున్నా సరే ఒక 10 times క్లాక్ వైజ్ తీసుకొని ఒక 10 times రివర్స్ డైరెక్షన్ తీసుకోండి. ఇలా స్లోలీ 2 కాళ్ళు కింద పెట్టేసుకొని 2 చేతులు కింద పెట్టుకొని స్లోగా మొత్తం చేతి బంద్ ఆసన పై దాకా అవసరం లేదు. మనకి నీ పెయిన్స్ ఉన్నప్పుడు జస్ట్ కొంచెం పైకి తీసుకెళ్ళండి చాలు. ఇలా స్లోలీ ఇన్హేల్, ఎక్స్హేల్ స్లోలీ కిందికి, మళ్ళీ ఇన్హేల్ పైకి, ఎక్స్హేల్ కిందికి, ఇన్హేల్ పైకి, ఎక్స్హేల్ స్లోలీ కిందికి. ఇలా ఇది కూడా ఒక 5 to 10 times స్లోగా పైకి ఇన్హేల్, ఎక్స్హేల్ స్లోలీ కిందికి. ఇది కూడా ఒక 5 to 10 times. మీకు ఎలా అనిపిస్తుంది, మీకు ఏదైనా ఒక ఆసన బాగా నచ్చితే, బాగా రిలాక్సింగ్ అనిపిస్తే అది ఇంకొంచెం ఎక్కువ సార్లు చేసుకోండి, ఏం పర్వాలేదు. ఇప్పుడు 2 కాళ్ళు దగ్గరికి కంప్లీట్ స్ట్రెయిట్ తీసుకొని యష్టికాసన్. మీరు 2 చేతులు కింద అయినా పెట్టుకోవచ్చు, లేదా ఇలా పైకైనా తీసుకోవచ్చు. ఇలా స్లోలీ ఇలా పైకి 1, ఇలా స్లో తీసుకోండి 2, ఇలా స్లోలీ 3, ఒక 10 times ఇటు సైడ్. సేమ్ ఈ లెగ్ మీద కూడా అంతే స్లోగా ఇలా స్లో తీసుకోండి స్లోలీ. ఇప్పుడు 2 చేతులు కింద పెట్టుకొని అయినా సరే ఇలా స్లోగా టోస్ ఇన్ చేసుకొని స్లోలీ టోస్ అవుట్. మళ్ళీ సేమ్ పై లోపలికి స్లోలీ మళ్ళీ ఇలా బయటికి, సేమ్ టోస్ ఇన్, ఇలా స్లోలీ టోస్ అవుట్. సేమ్ మళ్ళీ ఒకసారి ఇక్కడ కూడా రొటేషన్స్ తీసుకోండి. ఈ పొజిషన్లో కూడా స్లో మూమెంట్స్. మనకి యాంకిల్స్లో పాదాలకు కూడా చాలా రిలాక్సింగ్గా అనిపిస్తుంది మనకి. సో లోలీ తీసుకొని రిలాక్స్ చేసేసి మళ్ళీ ఒకసారి పైకి కిందికి తీసుకొని కాసేపు శవాసనలోనే 2 చేతులు ఇలా పొట్ట మీద పెట్టుకొని రిలాక్స్ అవ్వండి. ఒక 5 to 10 డీప్ బ్రీత్స్ తీసుకున్న తర్వాత ఎప్పుడైనా సరే బాడీ పెయిన్స్ ఉన్నప్పుడు చాలా స్లోగా మెదులుకోవాలి. సైడ్కి తిరిగి స్లోలీ లేచి కూర్చోండి.
గమనించుకోండి ఎప్పుడైనా సరే. నీస్ మీద బర్డెన్ పడే ఆసనాస్ చేయకండి. నీస్ మీద బర్డెన్ పడే పనులు చేయకండి. మెట్లెక్కడాలు, సైకిల్స్ తొక్కడాలు, ఇంకా ఏదైనా మీకు నీ మీద ప్రెషర్ అనిపిస్తుంది అంటే అది అవాయిడ్ చేసేసేయండి. మళ్ళీ చెప్తున్నాను, స్ట్రెస్ తగ్గించుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. కరెక్ట్ టైంకి తినడం, కరెక్ట్ టైంకి పడుకోవడం, ఇవన్నీ కూడా చూసుకోండి. బాగా చేంజ్ కనిపిస్తుంది అన్ని విషయాలలో. సో ఇవన్నీ రెగ్యులర్గా చేసేసుకోండి. చాలా అంటే చాలా డిఫరెన్సెస్ కనిపిస్తాయి. నాకు హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ ఫస్ట్ నేను స్టార్ట్ చేస్తున్నప్పటి నుంచి ఈ చేంజ్ వచ్చింది, ఆ నొప్పి తగ్గింది అని చెప్పింది నీ పెయిన్స్కి అయితే బాగా చెప్తారు నాకు. చాలా నొప్పి తగ్గిపోయింది, చాలా నొప్పి తగ్గిపోయింది. సో 100% చేసుకోండి, మీకు కూడా రిలాక్సింగ్గా ఉంటుంది.